గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ సమస్యతో నువ్వు బాధపడతా ఉన్నా, అది చిన్న సమస్య అయినప్పటికీ పెద్ద సమస్య అయినప్పటికీ అది దేవుని సన్నిధానంలోకి తీసుకొని రండి. అది దేవుని సన్నిధిలో ఆయన హస్తంలో మీ యొక్క సమస్యను పెట్టండి. దేవునితో చెప్పండి, అయ్యా నా సమస్యను తీర్చవా, నా ప్రాబ్లం తీర్చవా. సమస్య చిన్నదైనా పెద్దదైనా తీర్చడానికి ఆయన సమర్థుడు. ఎందుకంటే ఆయనకు సర్వ సృష్టి మీద అధికారం ఉంది. ఈ లోకంలో సృష్టించబడిన ప్రతి మానవుని మీద, సృష్టి మీద, అది గాలి, నీరు, చెట్లు ఏదైనా కావచ్చు, అన్నిటి మీద ఆయనకు అధికారం ఉంది, అథారిటీ ఉంది. సో ఏ సమస్య అయినా దేవుడు తీర్చగలడు, ఎందుకంటే ఆ సమస్య మీద దేవునికి అధికారం ఉంది. నీకు నాకు లేకపోవచ్చు, నేను గద్దిస్తే సమస్య తీర్చబడకపోవచ్చు, కానీ దేవుడు గద్దిస్తే, దేవుడు ఆగిపో అని చెప్తే నీ సమస్య ఆగిపోతుంది. అది ఏ సమస్య అయినప్పటికీ ఆయన నీ యొక్క కన్నీటిని నాట్యముగా మార్చగలడు. నీ సమస్య ఏదైనప్పటికీ, అది ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, హెల్త్ ఇష్యూ కావచ్చు, ఎడ్యుకేషన్ సమస్య కావచ్చు, నీ స్టడీస్ కావచ్చు, నీ జాబ్ కావచ్చు, నీ ఇంటి సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, స్నేహితుల సమస్య కావచ్చు, ఏదైనప్పటికీ దేవునికి ఆ సమస్య మీద అధికారం ఉంది. హల్లెలూయా. మీకు తెలుసా, యేసు ప్రభు ఒకరోజు ఆయన శిష్యులతో నావలో ప్రయాణం చేస్తూ ఉంటే పెద్ద గాలి, తుఫాను, అలలు ఆ సముద్రంలో ఆ యొక్క షిప్ని కొడతా ఉన్నాయి. ఆ నీళ్ళన్నీ వచ్చి నిండిపోతూ ఉన్నాయి నావలో. నావ మునగడానికి సిద్ధమైపోయింది. అయితే ఆ నావలో యేసు ప్రభు ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో యేసు ప్రభు ఉండాలి. ఆయన ఒక చక్కటి మాట అంటూ ఉన్నాడు ఆ తుఫాన్ని చూసి. ఏమనంటే మత్తయి సువార్త 8వ అధ్యాయము 26. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. హల్లెలూయా. గాలిని, సముద్రాన్ని యేసు ప్రభు గద్దించాడంట. అది మొత్తం కామ్ అయిపోయింది, నిమ్మలమైపోయింది. ఈరోజు అదే దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన నీ సమస్యను గద్దిస్తే సమస్తము నిమ్మలమవుతుంది. అన్ని ప్రాబ్లమ్స్ నిమ్మలపరచబడతాయి. నీ జీవితంలో సమాధానం దొరుకుతుంది. సో కాబట్టి నీ సమస్యను దేవుని హస్తంలో పెట్టు. ఏ సమస్య అయినా దేవునితో చెప్పు, ఆయన తీర్చడానికి సమర్థుడని. ఆయన మీద విశ్వాసంతో ప్రార్థించు, నీ సమస్యను దేవుడు నిమ్మలపరుస్తాడు. గాడ్ బ్లెస్ యూ.